దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ మనం మరలా తిరిగి వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశానికై ఆయన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ దినపు మన ధ్యానం కోసం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు శాపాలు ఎలా ఉంటాయో చెప్పాడు. ఈ అధ్యాయం అంతా కూడా ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు శపించబడతారు చెప్పాడు. ఈ మాటలు చెప్తూ ఆయన మరో విషయం కూడా చెప్పాడు. నీకు అసలు ఆశీర్వాదం రావాలి అన్నా శాపం రావాలి అన్నా అది నీ చేతుల్లోనే ఉంది అన్నాడు. అదేంటి ప్రభు, మాకు ఆశీర్వాదం రావాలన్నా మాకు శాపం రావాలన్నా అది మా చేతిలోనే ఎలా ఉంది అని అన్నదానికి ఆయన ఇచ్చిన జవాబు ఎలాంటిది అని అంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడది? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా అన్నాడు. నా మాట విని ఆ ప్రకారంగా చేస్తే, నా మాట విని ఆ ప్రకారంగా మీరు నడిస్తే, ఈ విషయాలు వాగ్దాన భూమికి సమీపంగా ఉన్నారు ప్రజలంతా. ఇశ్రాయేలు ప్రజలు కనాను అంచులో నిలబడ్డారు, ఇంక అందులోకి వెళ్ళలేదు, ఇంక వెళ్ళబోతున్నారు. ఆ సమయంలో ప్రజలకు మోషే చేస్తున్న ద్వితీయోపదేశం, రెండవసారి చేసిన ఉపదేశం. ఈ ఉపదేశ సారం మనకేం నేర్పిస్తుంది అని అంటే, ఒకవేళ ఎవరైతే దేవుని మాట విని ఆ ప్రకారంగా చేయరో, ఆ ప్రకారంగా నడుచుకోరో, వారు శాపాలకు గురవుతారు అనే మాటను ఈ భాగంలో చెప్పాడు. ఎప్పుడు ఒక మనిషి దేవుని ఉగ్రతకు శిక్షకు గురి అవుతాడు అనంటే వాక్యంలో అనేక ప్రస్తావనలు మనకు చెప్పబడ్డాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలా చదువుతాం. 13, 15 కలిసి ఉన్నాయి. ఈ రోజే నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అప్పట్లాగా అంటే ఒకరోజు చాలండి, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు విని హృదయాన్ని ఏం చేసుకున్నారంట? నీళ్ల కోసం ఏడ్చారు, మీకు జ్ఞాపకం ఉంది కదా. ఆ రోజు కూడా వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నారు అని వాక్యం చెబుతుంది. అనేక సందర్భాల్లో వినటం మాత్రమే కాదు, వాటిని నమ్మిన వాడు చేస్తాడు. ఈరోజు విని వదిలేయటం అర్థం ఏంటంటే, విన్నదాన్ని నమ్మలేదు కాబట్టి వదిలేస్తున్నాడు మనిషి, విశ్వసించలేదు కాబట్టి వదిలేస్తాడు మనిషి. దేవుని వాక్యం దానికి మనం ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఇవ్వనందువల్ల మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని వినిన దాన్ని ఏం చేస్తాము? వదిలేస్తాము. దేనికైతే ప్రాధాన్యతనిస్తామో మనం దాన్ని వదిలేయలేం కదా. మన ఇంట్లో బంగారము, వెండి, డబ్బులు ఉంటాయి, వాటికి ప్రాధాన్యత లేనట్టుగా వదిలేస్తామా? వాటిని ప్రత్యేక స్థలంలో దాచిపెట్టమా? తాళాలు వేసుకోమా? వాటికి శ్రద్ధ తీసుకోమా వాటిని దాచిపెట్టడం కోసం? అంటే వాటికి విలువ ఉంది అన్న విషయం మనకు అర్థమైంది కాబట్టి వాటిని చాలా శ్రద్ధగా చూసుకోవటానికి, దాచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని వాక్యానికి శ్రద్ధ చూపించడో దాన్ని వదిలిపెట్టేస్తాడు, దానికి ప్రాధాన్యత ఇవ్వడో దాన్ని వదిలిపెట్టేస్తాడు. అందుకే అంటున్నాడు, వాటి ప్రకారంగా నడుచుకోవటాన్ని గురించిన ప్రస్తావన చేస్తున్నాడు. నిజమైన వినడం అనేది, విన్నాడు అనే మాట ఎలా మనం ఇంట్లో పిల్లలతో ఇలా అంటాం, లేకపోతే ఎవరికైనా చెప్పేటప్పుడు అయినా అంటాం. ఈ పిల్లలు ఒక్క మాట వినరు అని విసుక్కుంటుంటారు తల్లులు సాధారణంగా ఇళ్లలో. ఈ పిల్లలు ఒక్క మాట వినరు అంటే వాళ్ళు వినట్లేదని అర్థం, చెప్పింది చేయట్లేదని కదా అర్థం. అదే మాట అంటాడు దేవుడు బైబిల్లో. వినట్లేదు వినట్లేదు వినట్లేదంటే
వాస్తవంగా స్వరాన్ని, శబ్దాన్ని వింటున్నారు, కానీ దాన్ని అనుసరించి చేయకపోవటం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈ సందర్భంగా. ఈ ప్రస్తావన చేస్తూ నేను ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. దేవుడు ఎందుకు అలా అనవలసి వచ్చింది? ఈరోజు వినే వ్యక్తుల గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో నేను కొన్ని మాటలు శ్రద్ధగా విని అనుసరించడం, ఆ తర్వాత పొందబోయే ఫలితం ఈ అధ్యాయంలోనే చెప్పాడు. శ్రద్ధగా విని ఆ తర్వాత విన్నదాన్ని అనుసరించటం. మూడవది, తర్వాత ఫలితం ఏమిస్తున్నాడు దేవుడు వాళ్లకు ఈ పుస్తకంలోనే, లేకపోతే ఈ అధ్యాయంలోనే మనం ఆ ఫలితాన్ని కూడా చదివి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటిది శ్రద్ధగా వినటం. శ్రద్ధగా వినటం. వినటం సాధారణమైన పదమే, కానీ శ్రద్ధగా వినటం, నేను శ్రద్ధగా వినటం అంటే ఏంటి అన్న దాని గురించి చూస్తే ఇలా చెప్పబడుతున్నాయి. శ్రద్ధగా వినటం అనే పదం గురించి చూస్తే ఇలా చెప్పబడుతున్నాయి. ఏం చెప్పబడుతున్నాయి అక్కడ అని అంటే, వాళ్ళంట శ్రద్ధగా వినేవాళ్ళు ఎవరి స్వరాన్ని అయితే వింటున్నామో వాళ్ళనే చూస్తూ ఉంటారంట. ఒకటి, శ్రద్ధగా వినేవాళ్ళు ఏం చేస్తారు అని అంటే కాస్త తల ముందుకి వంచి వింటుంటారంట. అంటే వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ లోపల ఆసక్తి అంతా దాని మీద పెడుతున్నారు అనే దృష్టితో చెప్తున్నాడు. వాస్తవంగా ఇవన్నీ నిజాలైతే కావచ్చునేమో, కానీ కేవలం వినటం గురించి మాట్లాడటం లేదు బైబిల్. విన్నదాన్ని అనుసరించటం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ హీబ్రూ పదం వాళ్ళు ఏమని రాశారంటే, హీబ్రూ బైబిల్ రచయితలు షమా అనే పదాన్ని రాశారు. ఇది వినటం గురించి షమా అనే పదం. వాస్తవంగా షమా అనే పదాన్ని తర్వాత కాలంలో ట్రాన్స్లేట్ చేస్తూ, లేక దాన్ని పర్యాయ పదం రాస్తే ఏం చెప్పారంటే, శ్రద్ధగా షమా అంటే వినటం అయితే, దాని పర్యాయ పదం లేకపోతే అనువాదం ఎలా చేశారంటే విధేయత చూపటం. ఇందాక నేను అన్నాను, పిల్లలు వినడం లేదు అనే మాట అంటాము అంటే అర్థం వాళ్ళు ఏం చేయడం లేదని, విధేయత చూపించటం లేదు అని, చెప్పింది చేయటం లేదు అని. ఇక్కడ దేవుడు కూడా అదే పదాన్ని ఉపయోగిస్తున్నాడు, తన ప్రజలు చెప్పింది చేయటం లేదు అని. దీనికి ఇర్మియా ఇలా అన్నాడు. 5వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, చెవులుండియు వినకయునున్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి అంటున్నాడు. అంటే చెవులున్నాయి, వినడం లేదు, కన్నులున్నాయి, చూడడం లేదు అని దేవుడు బాధపడతా ఉన్నాడు. అదే పుస్తకంలో 7వ అధ్యాయానికి రండి. 26వ వచనంలో ఉన్న భాగాన్ని చూద్దాం. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు, పితరుల కంటే మరీ దుష్టులైపోయారు. సాధారణంగా ఈ పదం కూడా వింటుంటాం కదా. కొంతమందిని ఇతడు వీళ్ళ నాన్న లాంటి వాడే, ఇతడు వీళ్ళ తాత లాంటి వాడే అంటుంటారు. వాళ్ళు చేసిన పనులు వీళ్ళ చర్యల్లో, వీళ్ళ క్రియల్లో జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. మంచి అయితే మంచి జ్ఞాపకానికి వస్తాయి, చెడ్డవైతే చెడ్డవి కూడా జ్ఞాపకానికి వస్తాయి. పైగా వాస్తవంగా వాళ్ళ నాన్న చేసిన దాంట్లో సగం చేసినా కూడా జనాలు ఏమంటారు, వీడు ఖచ్చితంగా వీళ్ళ నాన్ననే మించిపోయాడు అనే పదం వాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు అదే వాడుతున్నాడు. ఏం వాడుతున్నాడు ఆయన? పితరుల కంటే మరీ దుష్టులైపోయారు, హృదయాన్ని మనస్సుని కఠినపరుచుకున్నారు వీళ్ళు అని చెబుతున్నాడు దేవుడు. కనుక మిత్రులారా, ఇక్కడ ఏంటంటే శ్రద్ధగా వినే దగ్గర ఏంటంటే మనసు కఠినం పరుచుకున్నప్పుడు, మనసుని కఠినంగా చేసుకున్నప్పుడు మనిషి దేవుని మాటను మనసులో కూడా తీసుకోలేడు. మనిషి దేవుని మాటను మనసులో కూడా తీసుకోలేడు. ఎప్పుడైతే మనసులోకి దేవుని వాక్యాన్ని మనం తీసుకోలేమో, వారు తమ హృదయాలలో దేవుని మాటకు చోటీ లేకపోయారు అని చెప్పాడు. దేవుని మాటకు హృదయంలో చోటీ లేకపోయిన వారు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. చోటీ లేదు, ఆయన మాటకు వారి హృదయాలలో స్థానమే లేదు అన్నాడు. లూకాసు వార్తకు రండి ఒకసారి. 10వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడిన మాట చూడండి. 10:24 లూకా రాసిన సువార్త.
అనేక మంది ప్రవక్తలను ఉమ్. రాజులను ప్రవక్తలను రాజులను మీరు చూస్తున్నది చూడకోరి చూడకయు వినకోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనేసి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నాడు, పూర్వం వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వినలేదు, వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక రకంగా ఆయన వినగోరి వినలేదు, వాళ్ళకి కోరిక ఉంది కానీ వినలేకపోయారు, చూడగోరి చూడలేకపోయారు, వాళ్ళకి ఆ అవకాశం కలగలేదు. మీరు వింటున్నారు, చూస్తున్నారు కనుక మీరు ధన్యులే, మీరు ధన్యులు అవుతారా దౌర్భాగ్యులు అవుతారా అనేది మీ చేతుల్లోనే ఉంది అంటున్నాడు ప్రభు. వింటున్నారు, మీరు ఎలా స్పందిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది మనం వినే మాట. మనం ఎలా స్పందిస్తాము అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది శ్రద్ధగా వినటాన్ని గురించి. ఇక్కడ జాగ్రత్తగా వినండి అనే మాటకి మరొక అనువాదం కూడా ఏం చెప్తుంది అని అంటే, మొదట క్షమ అనే పదాన్ని వాడారు, మరికొన్ని చోట్ల షమార్ అనే పదాన్ని కూడా వాడారు. దీని అర్థం ఏంటి అని అంటే, విన్నది పోకుండా దాచుకోవటం లేక దాయటం, దాన్ని కాపాడటం. ఎలా కాపాడగలం విన్నదాన్ని? మీలో చాలామంది రాసుకుంటుంటారు, మీరు కాపాడినట్టే దాన్ని తర్వాత తరాలకు. నేను చెప్పే దాదాపుగా 70% వర్తమానాలు రాసి పెడతాను నేను. ఎందుకలా రాస్తూ ఉంటాము అనంటే, తర్వాత తరాలకి అవి ఉపయోగపడాలి అని. నేను అసలు ఈ రికార్డింగ్ ఈ సిస్టంలోకి ఎందుకు వచ్చాను అని అంటే, నేను చచ్చాక కూడా నా ప్రసంగాలు ప్రపంచంలో ఉండాలి అని. అంటే దాన్ని ఏం చేస్తున్నట్టు, దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్ని, దేవుడు నాకు ఇచ్చిన ధ్యానాన్ని, దేవుడు నా జీవితంలో కలగజేసిన ఆలోచనల్ని నేను కాపాడుతున్నాను అన్నమాట. వాటిని నాతో పాటే సమాధిలోకి నేను తీసుకెళ్లడంలా, నేను ఇక్కడ లేకపోయినా కూడా అవి మాత్రం ఉంటాయి. నేను ఇక్కడ లేకపోయినా నువ్వేం చేస్తావంటే కళ్ళల్లో వేయకుండా సైడ్కి వచ్చి పట్టుకోగలిగితే ఉపయోగం. కనుక దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న ఈ విలువైన సత్యం మనం అర్థం చేసుకోగలిగితే చాలా విషయాల పట్ల మనం అవగాహన పొందుకునే, అవగాహన తెచ్చుకునే అవకాశం మనకు కలుగుతున్నట్టుగా మనం చూడవచ్చు. కనుక వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, చెప్పబడిన ఆ మాటను, చెప్పబడిన ఆ విషయాలను దాచిపెట్టడం, ఆ విషయాలను కాపాడటం అనే పదాలు మనకు లేఖనంలో స్పష్టపరుస్తూ ఉన్నాయి మిత్రులారా. కనుక కాపాడటంలో రెండవ ప్రక్రియ ఏంటి అని అంటే, మనస్సులో పెట్టుకోగలిగిన వాళ్ళు వాక్యాన్ని ఏం చేసే అవకాశం ఉంది, వారు ఖచ్చితంగా కాపాడిన వాళ్ళే అవుతారు. తర్వాత తరాలకు దానిని అందించిన వాళ్ళుగా ఉంటాం. ఎప్పుడైనా మీరు విన్న దేవుని వాక్యాన్ని గురించి, విన్న దేవుని సందేశం గురించి మీ ఇంట్లో ఎప్పుడైనా డిస్కస్ చేశారా? డిస్కస్ చేస్తుంటారా? మీ పిల్లలతో, మీ భర్తతో, మీ భార్యలతో మీరు చర్చిస్తుంటారా ఎప్పుడైనా? అలా చర్చించగలిగితే, ఒకవేళ ఒకరు విన్నది మరొకరు వినకపోయినప్పుడు దాన్ని మీరు కాపాడి వాళ్ళ వరకు ఆ సమయంలో దానిని అందించిన వాళ్ళు అవుతారు. కనుక నేను చెప్పినప్పుడు వాళ్ళకి ఎక్కకపోవచ్చు, కానీ ఒక తల్లిగా, తండ్రిగా, లేకపోతే బిడ్డగా, కొడుకుగా నువ్వు ఆ మాట వాళ్ళకి చెప్పినప్పుడు నీ 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 వే ఆఫ్ టాకింగ్ని బట్టి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి అది వాళ్ళ మనసుల్లోకి చేరవచ్చు కూడా. అలా చేయటం దేవుడు చాలా సంతోషిస్తున్నాడు, అలా జరగాలనే దేవుడు ఆశిస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఇలా చదువుతాం, 28వ అధ్యాయంలో 9వ వచనం దేవుని వాక్యం ఇలా చెప్తుంది. 28:9 నేను చదువుతాను. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయం అన్నాడు. అతడు వినడంట కానీ ప్రార్థన అయితే చేస్తాడంట. వినడంట కానీ వాక్యాన్ని పట్టించుకోడంట కానీ ప్రార్థన అయితే చేస్తాడంట. ఆ ప్రార్థన ఏమన్నాడు? హేయం అంటే ఏంటి? అసహ్యం కదా, అసహ్యం అన్నాడు. కొన్నిసార్లు కొంతమంది చేసే ప్రార్థన దేవుని దృష్టికి ఎలా కనపడుతుంది? అసహ్యంగా, అశుద్ధంగా కనబడుతుంది అని చెప్తుంది వాక్యం. కనుక మన ప్రార్థనలు ఎప్పుడు అసహ్యంగా మారకుండా ఉంటాయి అంటే, విని అనుసరించటం గురించి, విని నడుచుకోవటం గురించిన ప్రస్తావన
దేవుని వాక్యం చెప్తుంది. మనకు బాగా తెలిసిన ఒక వాక్యాన్ని చెప్తాను నేను. ప్రకటన గ్రంథం 3:20 ఏముంది? నిల్చున్నాను, ఎవడైనాను విని తలుపు తీస్తే విని వెంటనే అతడు చేస్తున్న ఒక చర్య కదా అది. విని తర్వాత వెంటనే అతడు చేసే చర్య. విని ఏం చేస్తాడు? విన్నవాడైతే తలుపు తీస్తాడు. చదువమ్మా. ఆ తర్వాత ఏం చేస్తానంటున్నాడు? నేను అతని దగ్గరకు వస్తాను, అతడితో నేను, నాతో కూడా అతడు ఏం చేస్తారు? ఇద్దరు సహవాసం ఏర్పడుతుంది మన ఇద్దరికి అంటున్నాడు. విని స్పందించడం, విని లోబడితే ఆ వ్యక్తితో సహవాసం ఏర్పడుతుంది. గలతీ సంఘంతో పౌలు అన్నాడు 1వ అధ్యాయం 12వ వచనంలో, ఇది మనుష్యుని మాట కాదు. గలతీ 1:12, ఇది మనుష్యుని మాట కాదు, నాకు మనుషుడు ఎవడో ఇవ్వలేదు ఈ వాక్యాన్ని. ఎవరిచ్చారు? నాకు దేవుడిచ్చాడు అని దేవునిని బట్టి నేను ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను అన్నాడు పౌలు. ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయులారా, శ్రద్ధగా వినడాన్ని గురించిన ప్రస్తావన ఇది. వినటం, దృష్టి పెట్టడం, ఆసక్తి చూపటం, దాన్ని కాపాడటం, దానిని భద్రపరచటం, విధేయత చూపటం చెప్పబడిన మాట. దేవుని వాక్యం ఇలా చెప్పబడింది, దేవుని వాక్యం ఇలా చెప్పబడింది కాబట్టి ఇలా చెప్పబడిన దేవుని వాక్యాన్ని నేను ఖచ్చితంగా అనుసరిస్తాను అనుకోని నిలబడటమే, అనుకోని నడుచుకోవడమే ఆత్మీయుడు చేయవలసిన ప్రత్యేకమైన విషయం, ప్రత్యేకమైన సందర్భం అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను మిత్రులారా. మనకి కరెంటు ఇబ్బంది ఉంది కనుక నేను వెంటనే రెండవ విషయానికి వెళ్ళిపోతాను. వీలైనంత తొందరగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రెండవ విషయం లేక రెండవ సందర్భం అనుసరించి నడవటం. విన్న తర్వాత అనుసరించి నడవటం. వాస్తవంగా దేవుడు మనకు సంఘ పరిచర్యను ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయన వాక్యాన్ని సంఘానికి అందించి ఆ వాక్యం విన్న సంఘం ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలి అని దేవుడు సంఘ పరిచర్యను ఏర్పాటు చేశాడు అని మనకు లేఖనం తెలియజేస్తూ ఉంది. కనుక ఈ సంఘ పరిచర్య అనుసరించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రకటించబడుతున్న దేవుని వాక్యం అనుసరించి నడవటం. వినిపించబడుతున్న దేవుని వాక్యాన్ని ఆత్మీయుడు అనుసరించి నడవటం. సౌలు సందర్భంలో మాట్లాడుతున్న ఆ ప్రస్తావన ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. సౌలు సందర్భంలో చెప్పబడుతున్న ఆ మాట ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను మీరు భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మీకు క్షేమం, ఏది క్షేమమో ఏది క్షేమం కాదో ఇంత పర్ఫెక్ట్గా చెప్పిన వాడు ఇంకెవరో లేరు. మీరు ఏదో చేస్తే మీకు క్షేమం అని చెప్పలేదు వాక్యం మనకు. నేను చెప్పిన మాట అనుసరించి నడిస్తే మీకు క్షేమం. మీరు ఇంకేదో కొత్తగా చేయనక్కర్లేదు, మీరు ఇంకేదో ప్రత్యేకమైనది జరిగించవలసిన అక్కర్లేదు. ప్రియమైన ఆత్మీయులారా, స్నేహితులారా, విషయాన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకోవడానికి, విషయాన్ని సరైన దృక్పథంతో ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకే అంటుంది దేవుని వాక్యం, మీరు విని ఆ ప్రకారంగా చేస్తే ఏం కలుగుతుంది? మీకు క్షేమమే, అది కీడు కాదు, అది క్షేమం కలుగుతుంది అని అన్నాడు. అక్కడే మనం వెనక్కి వచ్చేద్దాలైతే లేవీకాండానికి పోతాం. 26వ అధ్యాయం అంతా చదవనక్కర్లేదు కానీ నేను చెప్తా. అక్కడ కూడా అనుసరించి నడిస్తే పొందబోయే దీవెనలు, పొందబోయే ఆశీర్వాదాలను గురించి ఎన్నో వివరాలు, ఎన్నో విషయాలు 26వ అధ్యాయం మొత్తంలో చెప్పాడు. ఈ 26వ అధ్యాయం మొత్తంలో చెప్పిన సారాంశం ఏంటంటే నేను 2 ముక్కలు చెప్తాను. ఎప్పుడైతే ఒక ఆత్మీయుడు, ఒక మనిషి, ఒక విశ్వాసి అనుసరించి నడిచే 3వ వచనంలో చూడండి, మీరు నా
కట్టడలను బట్టి నడుచుకుని ఆజ్ఞలను ఆచరించి ఆ. వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం వచ్చేదను, ఉమ్. మీ భూమి పంటలనిచ్చును, ఉమ్. మీ పొలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష ఇక కంటిన్యూగా చెప్తున్నాడు మీకు కలగబోయే ఆశీర్వాదాలు ఇవి. శాపం కూడా చెప్పాడు, చూస్తారా? 14 వచనానికి రండి. మీరు నా మాట విని ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక ఉమ్. నా కట్టడలను నిరాకరించిన ఎడల నా కట్టడలను నిరాకరించిన ఎడల ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక అనుసరింపక నా నిబంధనను మీరునట్లు ఉమ్. మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడల నేను మీకు చేయనిది ఏమనగా ఆ. మీ కన్నులు తిరిగినట్టు ఇక ఈ విషయాలన్నీ చెప్తారు. క్షీణింపజేస్తాను, నష్టపరచబడతారు. 27వ వచనానికి రండి మేడం. నేను ఇలాగ చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. మీకు విరోధంగా నడుస్తాను. నేనే మీ పాపములను బట్టి ఉమ్. ఏడంతంగా మిమ్మల్ని దండించును. ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు? చాలా ఓపెన్ స్టేట్మెంట్లు కదా ఇవన్నీ. ఇలా చేస్తాడంట, దాని అర్థం ఇదంట అని చెప్పవలసిన అవసరం ఉండదు. కొన్ని లేఖన భాగాలకు అవి డైరెక్ట్ స్టేట్మెంట్ లాగా కనబడతాయి మనకు. కనుక ప్రజలతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతూ చెప్పబడిన ఈ సందర్భాలు సంఖ్యాకాండానికి రండి. మళ్ళీ ఇలా అనేక సందర్భాలు లేఖనాలు మనం బైబిల్ చదువుతూ పోతూ ఉంటే 14వ అధ్యాయానికి రండి, 24వ వచనానికి రండి. నా సేవకుడైన కాలేబు ఉమ్. మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో ఉమ్. అతన్ని ప్రవేశపెట్టెదను. దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టాడు అనే మాట మనం చదువుతాం. అనుసరించి నడిచాడు కాబట్టి అంటున్నాడు దేవుని వాక్యం. మిగతా వాళ్ళు అనుసరించి నడవలేదుగా, అందుకనే లక్షల మంది అరణ్యంలో రాలిపోయారు అన్న విషయం మనందరికీ తెలుసు. లక్షల మంది అరణ్యంలో నష్టపోయారు అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మళ్ళీ ద్వితీయోపదేశకాండంలోకి పోతాం. 6వ అధ్యాయానికి రండి. 25వ వచనం చూడండి. మన దేవుడైన యెహోవా మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది అని చెప్పాడు. మనకు నీతి కలుగుతుంది. 7వ అధ్యాయానికి రండి. 12వ వచనం చూడండి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనలను నెరవేర్చి నీకు కృప చూపుతాడు. అనుసరించి నడిస్తే ఏం జరుగుతుంది అంటున్నాడు? నీకు కృప చూపుతాడు. ఆ దేశంలో ప్రవేశపెట్టడానికి తోడుగా ఉంటాను అన్నట్టుగా మనకు తోడుగా ఉంటాడు. మనకు నీతి కలుగుతుంది. ఇక లేవికాండంలో చాలా సందర్భాలు చూసాం. శాపం ఎప్పుడు వస్తుంది, ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అని అనే ప్రస్తావన చూసాం. మీకు క్షేమం కలుగుతుంది. సౌలు రాజుల సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. ఈ మాటలన్నీ ఇంకా చూద్దాం. చూడండి 15వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండంలోని 5వ వచనంలో చూడండి. కావున మీలో బీదలు ఉండరు కాదు, ఉండనే ఉండరు అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మనకు లోటు తీరుతుంది ఎప్పుడంటే ఆయన మాటను అనుసరించి నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు చేసేది సఫలమవుతుంది అన్నాడు. 29వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివాం. అందుకే చదివిస్తున్నాం. నువ్వు చేసేదంతా ఏమవుతుంది? సఫలమవుతుంది అనుసరించి నడిస్తే అని చెప్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు రెండో భాగం చెప్తాను. అనుసరించకపోతే ఏమవుతుందో చెప్తాను. అనుసరించకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. కొన్ని వేల వాక్యాలు బైబిల్ నిండా మనం చూస్తాం. అనుసరిస్తే ఏమవుతుందో, అనుసరించకపోతే ఏమవుతుందో అనే ప్రస్తావనలు మనం కీర్తనలోకి వద్దాం. 107వ కీర్తన 10 నుంచి చూడండి. చదవండి. లోపడక తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై
చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసిన వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాడు. సహాయం చేసేవాడు లేదు. ఎందుకని? దేవుని ఆజ్ఞకు వాళ్ళు లోబడలేదు. మహోన్నత తీర్మానాన్ని వాళ్ళు తృణీకరించారు. కాబట్టి తృణీకరిస్తే దేవుడు సహాయం చేయకపోతే ఏ మనిషి మనకు సహాయం చేయలేడు. దేవుడు సహాయం చేయకపోతే మనకి ఏ మనిషి సహాయం చేయలేడు. ఒకవేళ ఎవరైనా మనకు సహాయం చేస్తూ ఉంటే దేవుడే మన పక్షాన వారిని వాడుకుంటున్నట్టు మనం నమ్ముతున్నాం. ఎందుకంటే అనేక ప్రస్తావనలు బైబిల్లో కూడా ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ మనిషి సహాయం చేయడు. అసలు ఎవరు దేవుడు కనికరించకపోతే సహాయం కూడా మనకు దొరకదు. మిత్రులారా, ఈరోజు విశ్వాసుల జీవితాల్లో ఉన్న సమస్య ఏంటంటే ఎంతవరకు స్వజాలి అంటాం దాన్ని. స్వజాలి అని అంటే నా వైపుకు నేను చూసుకొని నేను ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డాను, ఇప్పటి వరకు ఎంత శ్రమ పడ్డాను, ఇంతవరకు దేవుని నమ్మి నేను ఎంత త్యాగం చేశాను, నేను ఇలాంటి ఏదో చేస్తానే ఉంటాం కదా, చేయకుండా ఉన్నాను కదా, ఇలా చేశాను, అలా చేశాను, ఇన్ని పనులు చేశాను, ఇంత నిలబడ్డాను, నమ్మకంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను. స్వజాలి అనమాట. పర్వాలేదులే, ఒకటి అలా ఏదైనా నీ జీవితంలో తప్పు జరిగితే దేవుడు ఏమనుకోలే. స్వజాలితో మనల్ని మనం పొరపాటు చేయడానికి ఏం చేస్తామంటే ప్రోత్సహించుకుంటాం. మనల్ని మనమే పొరపాటు చేయడానికి ప్రోత్సహించుకుంటాం. పైగా చూడు నువ్వు ఇంకా ఎంత నీతిగా ఉన్నావు, ఆమె చూడు ఎలా ఉంది, ఈమె చూడు ఎలా ఉంది, అతడు చూడు ఎలా ఉన్నాడు, ఇంకొకడు చూడు ఎలా ఉన్నారు, నువ్వు చాలా బెస్ట్, ఎందుకు కృంగిపోతావు? ఒకటే అలా తప్పు జరిగితే జరిగిందిలే నీ జీవితంలో, ఏం కాదులే, వాళ్ళు ఏమైనా నీతివంతులు. ఈ స్వజాలితో మనల్ని మనమే బురదలోకి నెట్టేసుకున్నట్లుగా అవుతుంది. మనల్ని మనమే ఆధ్యాత్మికంగా నష్టపరుచుకునే ప్రమాదం మనకు కలుగుతుంది. కానీ లేఖనాల్లో ప్రస్తావించబడిన భక్తులు ఎవరు అలా లేరు. భక్తులు ఎవరు కూడా అలాంటి పనులు చేయలేదు. సమూయేలు మొదటి గ్రంథానికి వద్దాం. మనం 28వ అధ్యాయానికి రండి. 28వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న మాట చదువుతాం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడగా అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినను దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. ఎందుకు అప్పగించడమే కాదు, నీ కుమారులు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు అనే ప్రకటన ఇక్కడ ప్రకటించబడింది. ఎందుకని? ఆ మొదటి లైన్లోనే చెప్పాడు, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడలేదు కాబట్టి. రాజరికం పోవటమే కాదు, నీ ప్రాణమే పోతుంది, నీ కుమారుడు కూడా చనిపోబోతున్నాడు, నష్టపోతున్నారు, నీ కుటుంబం నాశనం కాబోతుంది అనే మాటను మనం ఇక్కడ ఈ భాగంలో చూస్తాం. స్నేహితులారా, దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకొని కూడా చాలామంది ఆత్మీయులు ఎరిగి కూడా వింటూ కూడా అది మనకు కాదు అనే భావన, అది మనకు కాదు అనే ఆలోచన, చలక్తి కోసం ఇలా చెబుతూ ఉంటారు. వారు చెప్పుదురే కానీ చేయరని యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు కదా. పెద్ద మనిషి పంచాయతీ చేసి వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషి పంచాయతీ చేశాడంట. దొంగిలించడాన్ని గురించిన పంచాయతీ. దొంగిలించకూడదు, ఇక మీదట ఈ ఊర్లో ఎవరు దొంగిలించకూడదు, ఇలా దొంగిలించిన వాడికి ఇలాంటి శిక్ష వేస్తాను అని చెప్పారంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇలాగ అన్నాడంట, నాకు భోజనం పెట్టామా, ఆకలిగా ఉంది అని అంటే ఆమె ఏదో పప్పు చారు కాయగూరలు అయితే తెచ్చిపెట్టి భోజనం పెడితే, అదేంటి చికెన్ కదా ఈరోజు ఉండాల్సింది, మాంసం ఉండాలి కదా, లేదేంటి అని ఆయన అడిగాడు. అయ్యా, ఆ కోడిని నువ్వు పక్క వాళ్ళ ఫామ్లో దొంగిలించుకొచ్చావు కదా, మరి పెద్ద మనిషి తీర్పులో నువ్వే చెప్పావు, ఏమని? ఈ ఊర్లో దొంగ ఎవరు ఉండకూడదు అని అంటే నేను దాన్ని వదిలిపెట్టేసాను అప్పుడే అని అంటే ఆయన అన్నాడంట, తీర్పులన్నీ బయట వాళ్ళకి కానీ మనకు కాదు అన్నాడు. తీర్పులన్నీ బయట వాళ్ళకి కానీ మనకు కాదు, కనుక రేపు కూడా తీర్పు చెప్తాను, కానీ మనకు ఆ తీర్పులతో ఎలాంటి సంబంధం లేదు అన్నాడంట పెద్ద మనిషి పంచాయతీ. కనుక ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తీర్పులు బయట వాళ్ళకి మనకు కాదు అనే భావన
ఆత్మీయుడు కలిగి ఉండటం చాలా దుఃఖకరమైన విషయం, బాధాకరమైన విషయం. కనుక మనల్ని మనం స్వజాలిలోంచి బయటకు తీసుకురాగలిగితే, బయటకు మనం తెచ్చుకోగలిగితే దేవుని ఎదుట యోగ్యంగా నిలబడగలుగుతాం. మూడో మాట చెప్తాను నేను. ఫలితం ఏంటి ఆలోచించేద్దాం. ఫలితం అనుసరించి నడిచిన ఎలా అని అన్నాడు కదా, ఆ ఫలితం ఏంటి? మనం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలోకి వచ్చేద్దాం పూర్తిగా. నేను 4-5 ఫలితాలు చెప్తాను, ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకోవచ్చు. 28వ అధ్యాయం మొదటి వచనానికి వద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు నడుచుకుంటే నిన్ను హెచ్చిస్తా. నిన్ను హెచ్చించి గనుడుగా, గనురాలిగా, ఘనమైన వ్యక్తిగా ఆయన చేస్తాడు, అనుసరించి నువ్వు కనుక నడిస్తే అని చెప్పాడు. ఫలితం చెబుతున్నాడు. 2వ వచనంలో చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అని అన్నాడు. దేవుడు తన వాక్యంలో చెప్పిన దీవెనలు, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ అధ్యాయంలో చెప్పిన సందర్భాలకు సంబంధించి ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తిస్తాయి, ఈ దీవెనలన్నీ కలుగుతాయి. మన జీవితాలు ఆయన వాక్యానికి అనుగుణంగా మలుచుకోగలిగితే, ఆయన వాక్యానికి అనుకూలంగా మనం మలుచుకోగలిగితే ఖచ్చితంగా ఆయన చెప్పిన దీవెనలు మనం పొందుతాం. ఆయన చెప్పిన దీవెనలకు మనం యోగ్యులుగా, అర్హులుగా ఎంచబడతాం అని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి 3వ దీవెన 7వ వచనంలో చూద్దాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి వారు ఏమైపోతారు? పారిపోతారు అని చెప్పాడు. పారిపోతారు. శత్రువు ఓడించబడతారు. శత్రువు పైన విజయం కలుగుతుంది. శత్రువు పైన విజయం కలుగుతుంది. నువ్వు లేఖనాన్ని అనుసరించి నడిస్తే శత్రువుని ఎదుట ఓడిపోతాడు. శత్రువుని ఎదుట బలహీనుడిగా మారిపోతాడు అని చెబుతుంది దేవుని వాక్యం. ఇది 3వ ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం గురించి 9వ వచనంలో చెప్పాడు. యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు నిన్ను ప్రతిష్ఠితమైన ప్రత్యేక జనంగా నిన్ను స్థాపిస్తాడు, ఎంచుకుంటాడు అని చెప్పాడు. నువ్వు ఆయనకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ భూమి మీద ప్రత్యేకమైన సాక్షి. నిజానికి అది ఇశ్రాయేలుతో మాట్లాడింది ఆయన ఏమంటాం విధానం, థియరీ, పద్ధతి, ఆలోచన కాలానికి ఒక రకంగా మారిపోతూ ఒకలాగే ఉంటుంది. ఆ రోజు వింటే వాళ్ళని ఏ విధంగా ప్రతిష్ఠిత జనంగా ఎంచుకుంటానన్నాడు, ఈరోజు మనల్ని కూడా ప్రత్యేకమైన ప్రతిష్ఠితమైన జనంగానే ఎంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, సిద్ధపడ్డాడు. అందుకే తన ప్రాణత్యాగం చేశాడు. అయితే వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అని యాకోబు చెప్పినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నట్లుగా మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించి అనుసరిస్తే వారు ఓపికతో ఫలించే వారిగా అవుతారు అని ప్రభు చెప్పినట్లు విని స్వీకరించే మనసు ఉంటే ఫలితాలు కూడా ఉన్నతంగా ఉంటాయి అని దేవుని వాక్యం చెబుతుంది. మిత్రులారా 12వ వచనం చూడండి. 5వ సందర్భం. యెహోవా మీ దేశం మీద దాని కాలమందు కురిపించును, నీవు చేయి కార్యం అంతటిని ఆశీర్వదించినట్టు ఆకాశమను తన ధననిధిని తెరచును. నీవు అనేక జనాలకి ఏం చేయగలుగుతావు? వాస్తవంగా అప్పు చేయటం అనేది కూడా ఏంటి అని అంటే ఆశీర్వాదం లేకపోవటం. ఒక మనిషికి అప్పులు ఉన్నాయనుకో, అది దైవాశీర్వాదం అతనికి లేదు అని, దేవుని సహాయం సహవాసం అతనికి లేదు అని అర్థం. ఎందుకు ఏమన్నాడు ఇక్కడ? నువ్వు అప్పు ఇస్తావు కానీ నాయన మనం ఇవ్వకపోయినా మంచిది, చేయకుండా ఉండే స్థితిలోకి రావాలి. మనం ఇతరులకు అప్పించే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళకపోయినా మంచిది. నా విషయంలో మీరు ఇచ్చేవారిగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించనియండి, నేను దాన్ని కాదంటాను. ఇవ్వకపోయినా మంచిదే, కానీ అప్పు మనం చేసే స్థితిలోకి వెళ్ళిపోతున్నాము అని అంటే అర్థం మనకు సోర్స్ లేకుండా అవుతున్నాయి కాబట్టి
మనకు సోర్స్ లేకుండా అవుతున్నాయంటే అర్థం ఏంటి? దేవుడు మనకు సహాయము చేయటం లేదు అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అనేక జనములకు అప్పిచ్చేవాడిగా ఉంటావు. నేనంటున్నా, తండ్రి నేను ఈకపోయినా మంచిదే, నా ప్రార్థనలు ఇది ఒక భాగం, నేను చేయకుండా ఉంటే చాలు నాయన అని ప్రార్థన చేసుకుంటాను. ఈనాటికి కారణం ఏంటంటే అదొక శాపం. అప్పు చేయడం అనేది కూడా ఒక శాపం. రోగమే రానక్కర్లా, అప్పు అయితే చాలు. అదొక మానసిక కృంగుదలకు దారితీస్తుంది అనమాట. ఆ స్థితిలోకి వెళ్ళకూడదని. ఒకవేళ కొంతమంది పెట్టుబడి పెట్టేవాళ్ళు అప్పు చేస్తారు, అదేం పర్వాలేదు. అప్పు చేసి వైద్యం చేయించుకునేవాడు అది శిక్షే. నా దృష్టిలో అయితే అది శిక్షే. అప్పు చేసి వైద్యం చేసుకోవటం, అప్పు చేసి ఇంట్లో వస్తువులు కొనడం, అప్పు చేసి సామెత పడతానికి అప్పు చేసి పప్పు కూడా అంటాం చూడండి. అలాంటి వాటికి దేనికన్నా ఒక మనిషి వాడుకోవటం లాంటివి జరిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం అతనికి ఉన్నట్ట లేనట్ట? వాక్య ప్రకారంగా అయితే ఖచ్చితంగా లేనట్టే. కనుక మన జీవితాలలో ఈయన అంటున్నాడు, మళ్ళీ చదవమాట, నీవు అనేక జనములకు అప్పిచ్చేదు కానీ అప్పు చేయవు అనే మాట. స్నేహితులారా, అప్పు ఇవ్వటం ఇవ్వకపోవటం అది చాలా బాగా ఆలోచన చేయండి. అప్పుదేముంది, తీర్చేద్దాంగా చాలా సింపుల్గా తీసుకుంటాం. నిజమే, తీర్చేస్తాం, ఎవరైనా తీర్చాల్సిందే. చేసిన తర్వాత ఇనుములో కాలిన నిప్పులో కాలిన ఇనుముకు సుత్తి దెబ్బలు తప్పవు. చేసిన అప్పును తీర్చక తప్పదు. మనం తీర్చలేని పక్షంలో ఉన్నది ఏదైనా అమ్మైనా వాడికి కట్టక కూడా తప్పదు. నేను మధ్యవర్తిత్వం చేసి 5 లక్షలు అప్పు ఇప్పించాను 3 మనుషులకి. మధ్యవర్తం ఆయన వచ్చేవాడు. ఫస్ట్ ఏమన్నాడంటే, వీళ్ళు తీసుకున్న వాళ్ళు సరిగ్గానే ఇస్తున్నారు, చాలా కాలం ఉన్నాం కదా, మేము 13 సంవత్సరాలు లక్షడిపేటలో ఉండటం వల్ల చాలామంది పరిచయం అయ్యారు. వాస్తవానికి నా వ్యక్తిగతానికి ₹1 కూడా నేను తీసుకోలేదు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని, కొంతమంది ఏమో కిరాణా షాపులో పెళ్లి సరుకులు ఇప్పించమని, మరి కొంతమంది ఏమో పలానా దానికి దానికో దీనికో ఏదో ఒకటి డబ్బులు ఇప్పించమని 5 లక్షలు నేను మధ్యవర్తిత్వం చేశాను. 5 అది తప్పే. సామెతల గ్రంథంలో ఉంది. ఒకవేళ నువ్వు మధ్యవర్తిత్వం చేస్తే ఏమవుతుందంటే, నీ ఇంట్లో వస్తువులు కుదువు పెట్టబడవలసి వచ్చింది, అవసరమైతే నీ ఒంటి మీద బట్ట కూడా కుదువు పెట్టవలసి వచ్చింది అని కూడా చెప్పాడు. అది తప్పే. కానీ కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకుంటే, ముగ్గురు వేరు వేరు సందర్భాల్లో మొత్తానికి 5 లక్షలకి నేను మధ్యవర్తిత్వం చేసి సంతకం పెట్టాను. అంతకుముందు ఆ ఫైనాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గౌరవంగా పిలిచేవాడు, అన్న అన్న అనేవాడు. ఆయనకి 50 ఏళ్ళు దాటిపోయాడు. కానీ ఆయన నన్ను చాలా గౌరవంగా అన్న అన్న అని పిలిచేవాడు, నేను అన్న అన్న అని పిలిచేవాడిని. ఓ రోజు ఏమన్నాడంటే, అన్న ఇట్రా అని అన్నాడు. మామూలుగా క్యాజువల్గానే మాట్లాడతాడు కానీ చెప్పిపోతే, ఇదిగో ఈ బండి నీదేగా అన్నాడు. నాదే. ఫస్ట్ దీన్ని అమ్ము అని అన్నాడు. వీడేవడరా నా బండి అమ్మమంటాడు అని అనుకున్నాను నేను. నా బయట కలిస్తే నా బండి అమ్మమంటాడు ఏంటి అని అనుకుని నేను ఆలోచించేలో వెంటనే అనేసాడు అనమాట. ఏమని? అన్న అడిగించుకోకూడదు, ఫస్ట్ ఇది అమ్మి ఈ నెల వడ్డీ కట్టు, ఎక్కువ మాట్లాడొద్దు అని అన్నాడు ఆయన. నేను వాళ్ళని అడిగితే, ఉంటే ఏమా ఏది మనోడు నా ద్వారా తీసుకున్నాడు, ఉంటే ఏమా, ఎందుకన్నా ఊకు అడుగుతాం అన్నారు వాళ్ళు. ఓహో, ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరి దగ్గరికి పోవాలి? అప్పు ఎంత దరిద్రమైందంటే, తీసుకున్నవాడు బతుకు ఆగమేమవుతుంది, మధ్యవర్తిత్వం చేసిన వాడిది మరీ ఆగమవుతుంది. ఎందుకంటే పాప వీడు రూపాయి తిన్నవాడు, వాడు తిట్లు తిన్నా మంచిదే, కానీ మధ్యవర్తిత్వం చేసిన వాడు రూపాయి తిన్నవాడు కాదు, చచ్చినవాడు కాదు, వాళ్ళ కోసం వాడు తిరిగి వాళ్ళిద్దరిని మేనేజ్ చేసింది కాక మళ్ళీ తిట్లు తినాలి మధ్యలో. నాకు అది బాగా అనుభవం అయింది. ఇప్పటికీ 2,20,000 ఉండిపోయినాయి. కొన్ని మేము కట్టాము, ఎన్ని కడతాం మేము, అలాగే ఉండిపోయినాయి. అవి వీలైనప్పుడు కొన్ని కడతా ఉన్నాం. ఆయనకు తెలిసింది నా కోసం నేను తీసుకోలేదు అన్న సంగతి. అంటే ఇవేంటి అని అంటే, శాపానికి గుర్తు చెప్పడానికి ఈ ప్రస్తావన కూడా తీసుకుని వచ్చాను. వాళ్ళ శాపంలో నేను పాలిభాగస్తున్నాయి, నాకు సంబంధం లేని శాపంలో నేను పాలిభాగస్తున్నాయి. ఆఖరికి ₹1,00,000 సొంత డబ్బులు కట్టుకునే పరిస్థితికి నేను వచ్చాను. నా స్థాయి చాలా చిన్నదైనా కూడా అది శాపమే. నేను నమ్మే పూర్తి. ఏమని? రూపాయి తినకుండా, ఉన్న డబ్బులు మనం అనుభవించకుండా ఇతరులకి కట్టే పరిస్థితి ఏంటి అని అంటే, దేవుని శాపం కింద ఉన్నాం ఈ విషయంలో.
అలాంటి వాళ్ళ పక్షాన మనం నిలబడి అని నాకు అర్థమైంది. ఈ మాటలన్నీ మనకి ఏమి నేర్పిస్తాయి అని అంటే, శ్రద్ధగా వినటం, విని అనుసరించటం, విని నడవటం. తర్వాత ఇప్పుడు ఎన్ని చెప్పాను? 5 చెప్పానా? 5. 6వది చూడండి, 14వ వచనంలో చదువుతాం మనం. అన్య దేవతలను అనుసరింపకై వాటిని పూజింపకై ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవలనని నువ్వు అనుసరించి నడుచుకోవాలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల తలగా నియమించును గాని తోకగా నియమింపడు. తలగా ఉంటావు, తోకగా ఉండవు అని అన్నాడు. నువ్వు పైవాడుగా ఉండు గాని క్రింది వాడుగా ఉండవు అని చెప్పాడు. మన గౌరవం, నాకు గౌరవం రావాలి అని ఒక మనిషి అంటే గౌరవాలు వచ్చేయవు. నిజానికి ఒక మనిషి మీద ఉన్న గౌరవం ఇంకొక మనిషి వచ్చి తీసేయలేడు. తీసేస్తే పోయేది గౌరవాల, మేకప్లు పోతాయి. ఒక మనిషి మీద ఉన్న మేకప్ తుడిచేస్తే పోతుంది, గౌరవం తుడిచేస్తే పోద్దా? చెప్పండి. ఇప్పుడు ఈ ఊరిలో నువ్వు ఒక గౌరవనీయమైన వ్యక్తి అనుకో, ఎవరో వచ్చే గౌరవం కాదు, పాడు కాదు, దొంగ అన్నావు అనుకో, కాలం నిర్ణయించదా? కాలంలో విషయాలు అసలు దొంగ ఎవరో తెలియదా? వాస్తవాలు బయటపడవా? నా గౌరవాలు, ఎవరు ఒకరి గౌరవాన్ని తీసేయలేరు. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు గౌరవం తీసివేయాలి అని ఒకవేళ ఎవరైనా అనుకున్నా సరే తీసివేయలేరు. ఎందుకు? అసలు నిన్ను గౌరవప్రదమైన వ్యక్తిగా నిలబెట్టేది ఎవరంటుంది వాక్యం? దేవుడైనప్పుడు మనిషి నీ గౌరవాన్ని ఎలా తుంచగలడు? ఏ మనిషి నీ గౌరవాన్ని విరిచేయగలడు? చాలామంది ఎదుటి వారిని కించపరచడానికి, అవమానపరచడానికి, వాళ్ళ విలువను తక్కువ చేయడానికి చూసే పద్ధతులు ఎలా ఉంటాయి అంటే, అది నిజమైన గౌరవప్రదమైన వ్యక్తి అయితే ఆకాశం మీద ఉమ్మినట్టే ఉంటుంది. తిరిగి వచ్చి ఎక్కడ పడుతుంది అని చెప్తాం? ఉమ్మినవాడు ముఖం మీద పడుతుంది కదా, అంతే అవుతుంది. అది నిజమైన గౌరవం అయితే ఎవరు తీసేయగలరు? అసలు ఆ స్థానాన్ని, ఆ తలగా నియమించిన స్థానాన్ని నియమించింది ఎవరు? మరి ఎవరు? మనిషా? దేవుడు. ఒకవేళ మనుషులందరినీ ఒక అసమర్థుడిని నువ్వే సమర్థుడు అయ్యా అని నిలబెట్టినా కూడా నేను అంటానే, ఏంటి గాడిదకి గుర్రం ట్రైనింగ్ ఇస్తే అది గుర్రం కాదు. అది గాడిద ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా గాడిద సవారీకి పనికిరాదు. దేనికి పని చేసింది? అది బరువులు పెట్టడానికే పని చేసింది. అది సవారీ చేయలేదు. మనం ఏం చేసినా గాడిది నేర్పామంటే, దీనికి బాగానే నేర్పామంటే రాదు. కాకి కోయిల పాట నేర్పినా దానికి అది రాదు. కనుక దేవుడు ఇవ్వాలి. పైగా నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు అని చెప్పాడు. తర్వాత చివరి మాట ఒకటి చూద్దామా? 7వది అనుకోండి పోనీది. ఇది చివరి మాట ఏంటంటే ఆశీర్వాదం కాదు కానీ ఈ 15 వచ్చిన చదవండి. నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నీవు వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. 2వ వచనం 15వ వచనం వ్యతిరేకమైన వచనాలు కదా. 2వ వచనంలో ఏముంది? ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. 15వ వచనంలో ఈ శాపాలన్నీ నీకు ప్రాప్తించును అంటున్నాడు. ఎప్పుడు ప్రాప్తిస్తాయి, ఎప్పుడు ప్రాప్తించవో చాలా క్లారిటీగా మనకు వివరించడానికి ప్రయత్నం చేసింది దేవుని వాక్యం. మిత్రులారా, నేను చాలా వాక్యాలు మీకు చూపిస్తూ మాట్లాడుతూ అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడానికి నా ప్రయత్నం. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం వింటున్నాం, విని అనుసరించి నడిస్తే పొందబోయే ఫలితం గురించి కూడా ఆదివారం కూడా నేను ఈ వివరమే చెప్పాను కదా. ప్రకటన 1:3 మీద మాట్లాడితే ఏమన్నాను? విని ఏమన్నాను?
చదవాలి, వినాలి, అనుసరించాలి. చదవాలి, వినాలి, అనుసరించాలి. అప్పుడు నువ్వేమవుతావు అంటున్నాడు? ధన్యుడు. నిజానికి ధన్యుడు ఈ పదం బైబిల్లో 40 కంటే ఎక్కువ సార్లు రాయబడింది. ఆ ధన్యతకు సంబంధించిన మాట మనం ఈ విని అనుసరించిన వాళ్ళ గురించి చాలాసార్లు వింటూ వచ్చాం కదా. విని అనుసరిస్తే అతడు ఏమవుతున్నాడంట? ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పిన మాట. మరీ ధన్యులు అన్నాడు ఆయన, అయితే ధన్యులు కాదంట. మరీ ధన్యులు 11:28 లూకాసు వార్తలో మరీ ధన్యులు. ఎవరికంటే మరీ ధన్యులు అన్నట్టు మరీని పోలిస్తూ చెప్పాడు అక్కడ. మరియా ఆయనను గర్భంలో మోసి కని పాలించి పెంచిన తల్లి కంటే మీరు ధన్యులు అవ్వచ్చు. అయ్యో ఆమె ధన్యురాలనుకుని ఆమెను పూజించే ఒక వర్గం లేరా ఈ రోజుకి? మరీని పూజించే వర్గం. వాళ్ళకి తెలియదు ఏంటంటే అసలు ఆ మరీ కంటే మనం ధన్యులు కావచ్చు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా అనుసరించి నడిస్తే అనే మాట మనం చదువుతాం. పూర్వం ఒక 25 సంవత్సరాల క్రితం ఒక సోదరి నన్ను ఈ ప్రశ్న అడిగింది. బహుశా 2000-2001 ఆ టైం. మరి అంత ధన్యత ఇచ్చాడు దేవుడు, ఒక్కరికి అంత ధన్యత ఇవ్వటం అది న్యాయం కాదు కదా అని ఆమె అడిగింది. నాకు ఈ వాక్యం తెలియదు. నేను కూడా అప్పుడు కొత్త విశ్వాసం, నాకు తెలియదు. తర్వాత చాలా సంవత్సరాలకి నాకు ఈ వివరం తెలిసిన తర్వాత అనిపించింది దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఇంకా ఆ మాటకు వస్తే మనం ఎవరికంటే ధన్యులు అవుతున్నాము? మరీ కంటే ధన్యులు అవుతున్నాం. వాక్యాన్ని విని అనుసరిస్తే చాలు మరీ ధన్యులు అవుతున్నాము. ఆ ధన్యతను మనం ఎవరు పోగొట్టుకోకుండా ఆ ధన్యతలో నడిచే వారిగా ఉందాం. దేవుడు ఆ గొప్ప కృప మనందరికీ దయచేయగాక. తలలు ఉంచుతాం. ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.